ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే షట్పంచాశః సర్గః. యశ్చంద్రం నభసో భూమౌ పాతయేన్నాశయేత వా సాగరం శోషయేద్వాపి ససీతాం మోచయేదిహ. సీతాదేవిని రావణాసురుడు పంచవటి నుండి అపహరించి తీసుకువచ్చి లంకానగరంలో తన మందిరంలో ఉంచి, ఆ అంతఃపురంలో ఉంచి తన గొప్పతనాన్ని, తన రాజ్యం గొప్పతనాన్ని, తన బలమును, తన శక్తిని అన్నింటినీ చెబుతూ రాముడిని కించపరుస్తూ, అసలు రాముడికి నీవిక్కడ ఉన్నామనే విషయమే తెలియదు, ఈ లంకానగరం యొక్క జాడే తెలియదు, అటువంటిది ఇక్కడికి వచ్చి నన్ను జయించి నిన్ను తీసుకువెళ్ళడం అనేది కల్లా, అది జరగనటువంటి పని. కాబట్టి ఆ ఆలోచనే మానుకో, నా మాట విని నన్ను ఆనందపరిచి సుఖపడు అని చెప్పి సీతాదేవితోటి చెబితే ఆమె చాలా నిస్సంశయంగా, అలాగే తృణమంతరతకృత్వ గడ్డి పరకను చూపించి రావణాసురుడితో మాట్లాడింది. రావణ, ఏమనుకుంటున్నావు నీవు అని అంటూ, ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి రామచంద్రుణ్ణి ఎదుర్కొనగలిగిన వాడెవరైనా ఉన్నాడా? ముల్లోకాలలో రాముడికి ఎదురనేదే లేదు. నీవు రాముడు లేనటువంటి సమయంలో ఆ పరోక్షంలో దొంగతనంగా నన్ను తీసుకురాగలిగావు. కానీ రాముడే కనుక ఉన్నట్లయితే, రాముడు ముందు నన్ను అవమానించినట్లయితే, కరుడు ఏ విధంగా అయితే దండకారణ్యంలో వధించబడ్డాడో, నీవు కూడా రాముడి చేతిలో ఈ పాటికి వధించబడి దండకారణ్యంలో నేల మీద నీ కళేబరం దొల్లుతూ ఉండేది అని చెప్పి అంటూ, ఇంకా దేవతల చేత రాక్షసుల చేత మరణము లేదు అని చెప్పి విర్రవీగుతున్నావా, కానీ రాముడి చేతిలో మాత్రం నీకు మరణము తప్పదు అని అంటూ ఇంకా అంటుంది, ఏ రాముడైతే తన బలముతోటి ఆకాశం నుండి చంద్రుణ్ణి భూమి మీద కూడా పడివేయగలడో, అంటే ఎంతో దూరంలో ఉన్నటువంటి, భూమికి దూరంగా ఉన్నటువంటి చంద్రుణ్ణి కూడా భూమి మీద పడే విధంగా చేయగలడో, అటువంటిది భూమి మీద ఉన్నటువంటి నిన్ను జయించడం రాముడికి అది పెద్ద పని కాదు అని అంటూ, యహ చంద్రం నభసః భూమౌ పాతయేత్వా నాశయేత్వా, పడివేయటమే కాదు, అవసరమైతే తన బాణ పరంపరలతోటి నాశనము కూడా చేయగలడు, కనపడకుండా కూడా చేయగలడు. అంతేకాదు, సాగరం వాపి శోషయేత్, సముద్రాన్ని, అంతులేనంతటి జలము కలిగినటువంటి అగాధమైనటువంటి సముద్రాన్ని కూడా శోషయేత్తు, తన బాణ పరంపరలతోటి, తన అస్త్రశస్త్రములతోటి ఎండగట్టగలడు. అటువంటి రాముడు, అటువంటి సమర్థుడైనటువంటి రాముడు సీతాంఇహ మోచయేత్, అంతటి ఘనకార్యములే చేయగలిగినటువంటి రాముడు, అంటే ఊహించనటువంటి పనులే చేయగలిగినటువంటి రాముడు తన భార్యనైనటువంటి నన్ను, ఆ సీతాదేవిని విడిపించి నన్ను అవమానించినటువంటి నిన్ను దండించి తీసుకువెళ్లకుండా ఉంటాడా? కిముత, కైముతిక న్యాయం అంటారు. అంటే అంతటి అసాధ్యమైనటువంటి పనులే చేయగలిగినటువంటి రాముడు నన్ను రక్షించడం అనేది తన బాధ్యతగా భావించి
తప్పనిసరిగా రక్షించి తీరుతాడు, ఇక్కడి నుంచి తీసుకువెళతాడు. కానీ రావణ, నీవు మాత్రం నన్ను అపహరించడం ద్వారానే నీ ఆయుష్ని, కీర్తిని, ప్రాణములను కూడా కోల్పోతున్నావు అని అంటూ, గతాయుస్త్వం గతశ్రీకః గతసత్వో గతేంద్రియ లంకా వైధవ్య సంయుక్త త్వత్కృతేన భవిష్యతి. జరగబోయేది చెబుతున్నా విను రావణ. త్వత్కృతేన, నీవు చేసినటువంటి ఈ పాపము ద్వారా, అంటే పరస్త్రీని, పరుల యొక్క భార్యను అపహరించి తీసుకురావటము అనే ఈ మహాపాపము వలన త్వం గతాయుహు, నీ ఆయుష్ క్షీణించేసింది, నీ జీవితం ఇంకా ఎక్కువ కాలం ఉండదు. గతశ్రీకః, నీ ఐశ్వర్యము కూడా ఏదో ఇక్కడ లంకానగరంలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని చూపించి, నేను కుబేరుడి దగ్గర నుంచి లాక్కున్నాను, నా పరాక్రమంతో సాధించుకున్నాను అని చెప్పి ఈ ఐశ్వర్యాన్ని చూచి నీవు విర్రవీగుతున్నావు. కానీ ఈ ఐశ్వర్యం కూడా గతించినట్లే. అంతేకాదు, గతసత్వ, నీ బలము కూడా నశించినట్లే. అసలు నీవు నన్ను అపహరించి తీసుకురావటం ద్వారానే నీ బలము మీద నీకు అనుమానము, నీ బలము మీద నీకు నమ్మకము లేదు అనే విషయం తెలిసింది. అలా అపహరించి తీసుకురావటం ద్వారా నీ బలము కూడా క్షీణించినట్లే, క్షీణించింది. గతేంద్రియ భవిష్యతి, నీ ఇంద్రియములు కూడా ఇంకా నశించిపోయి, ఇంద్రియములు కూడా పనిచేయనటువంటి వాడిగా నీవు అయిపోతావు. ఈ విధంగా నన్ను అపహరించడం ద్వారా నీ ఆయుష్, కీర్తి, సంపద, నీ ఇంద్రియములు అన్నీ కూడా నశించిపోయి నీవు నీ ప్రాణములనే కోల్పోతావు, నశించిపోతావు అని అంటున్నది. ఎందుకు అంటే మనకు స్మృతులలో చెబుతారు, ఆయుర్బలం యశోలక్ష్మీ పరదారాభివర్షనాత్ సద్యయేవ వినశ్యంతి అని. ఇతర స్త్రీలను, పరాయి స్త్రీలను, పరాయి వారి యొక్క భార్యలను గనక కామించినట్లయితే అటువంటి వారికి ఆయుష్, బలము, కీర్తి, సంపద ఇవన్నీ కూడా చాలా త్వరగా అచిరకాలంలోనే నశించిపోతాయి అని స్మృతులు కూడా తెలియజేస్తున్నాయి. మరి అందుకనే సీతాదేవి అంటున్నది, నన్ను అపహరించి తీసుకురావటం ద్వారానే నీ ఆయుష్, బలము, అలాగే నీ శక్తి సామర్థ్యములు, ఇవన్నీ కూడా నీ ఇంద్రియములు అన్నీ కూడా నశించిపోయినటువంటి వాడివై నీవు గతిస్తావు అంటూ, నతే పాపమిదం కర్మ సుఖోదర్కం భవిష్యతి యాహం నీతా వినాభావం పతిపార్శ్వాత్వయావనే. ఎవరైనా సరే ఏదైనా ఒక కార్యాన్ని ఆచరించారంటే ఆ కార్యము ద్వారా లాభము, సుఖము, ఆనందము ఇవి కలగాలి అని చెప్పి భావిస్తారు. ఎవరు ఏ పని చేసినా అందుకే కదండి. అయితే ఆ లాభము, సుఖము, ఆనందము అనేవి సవ్యమైనటువంటి మార్గంలో కనుక తెచ్చుకోగలిగినట్లయితే అవి శాశ్వతంగా ఉంటాయి, వాటితో పాటు కీర్తిని కూడా గడించగలుగుతాడు. అలా కాకుండా కేవలము లాభము, సుఖము, ఆనందాన్ని కోరుకుంటూ ఇతరులను హింసించైనా సరే లాభాన్ని పొందాలి అనుకున్నట్లయితే, మోసం చేసో లేకపోతే పీడించో ఆ సుఖాన్ని, ఆనందాన్ని పొందాలనుకుంటే అవి అప్పుడు సుఖాన్ని ఇవ్వవు, భవిష్యత్తులో కూడా సుఖాన్ని ఇవ్వవు. అంతేకాదు ఇహపరములను రెండింటినీ కూడా నశింపజేస్తాయి అని అంటూ ఇక్కడ సీతాదేవి చెబుతూ ఉన్నది, యాహం వనే పతిపార్శ్వాత్. నీవు రావణ నన్ను నా భర్త లేనటువంటి సందర్భంలో, పతిపార్శ్వాత్ నా భర్త వద్ద ఉండవలసినటువంటి నన్ను, వినాభావం త్వయా నీత, ఆయన లేనటువంటి సందర్భంలో నన్ను అక్కడి నుంచి తీసుకువచ్చి నాకు నా భర్తకు కూడా ఎడబాటు కలిగించావు నీవు. తే ఇదం పాపకర్మ, ఈ విధంగా భార్యాభర్తలమైనటువంటి మమ్మల్ని విడదీసినటువంటి ఈ పాపం ఏదైతే ఉన్నదో సుఖోదర్కం న భవిష్యతి, నీకిది సుఖాన్ని కలుగజేయదు. అంటే ఇప్పుడు సుఖాన్ని కలుగజేయదు, భవిష్యత్తులో నువ్వు పొందబోయే సుఖాలను లేకపోతే పొందబోయే ఏవైనా లాభాలు కనుక ఉన్నట్లయితే అవి కూడా నశించిపోతాయి. ఇలా నన్ను అపహరించడం ద్వారా నీవు శారీరకమైనటువంటి సుఖమును కోరుకుని అపహరించావు.
ఇలా అపహరించడం ద్వారా నీకు సుఖము దక్కదు, నీకు భవిష్యత్తులో కూడా ఇక సుఖం అనేదే పూర్తిగా ఉండబోదు అని అంటూ సహిదైవత సంయుక్త మమ భర్త మహాద్యుతి నిర్భయో వీర్యమాశ్రిత్య శూన్యే వసతి దండకే. ఇకపైన నీకు కలుగబోయేవన్నీ కూడా దుఃఖములే, ఇకపైన నువ్వు పొందేవన్నీ కూడా నష్టములే అని అంటూ, ఏమిటి నా భర్త గురించి తక్కువగా మాట్లాడుతున్నావా? ఆయన మహాద్యుతి, రామచంద్రమూర్తి గొప్ప పరాక్రమవంతుడు, కాంతిమంతుడు. అందుకే కదా నీవు ఆయనకు ఎదురుపడకుండా చోరుని వలె నన్ను ఈ విధంగా అపహరించి తీసుకువచ్చావు. మమ భర్త సహ దైవ సంయుక్త, దైవత సంయుక్త. నా భర్త దైవబలంతో కూడినటువంటి వాడు. ఎన్ని బలములు ఉన్నప్పటికీ కూడా దైవబలం గనక అనుకూలించకపోతే ఆ కార్యములు సాధించలేరు. కావున మానవ ప్రయత్నంతో పాటు దైవబలం కూడా ఉండాలి. ఆ మానవ ప్రయత్నం ధర్మంగా, న్యాయంగా, చిత్తశుద్ధితో కనుక చేసినట్లయితే దైవం తప్పనిసరిగా అనుకూలించి తీరుతుంది. అలా కాకుండా అధర్మంగా కనుక చేసినట్లయితే దైవం ప్రతికూలిస్తుంది. మరి నీ పరిస్థితి ఇలా ఉంటే, నా భర్త రాముడు దైవబలంతో కూడినటువంటి వాడు, అటువంటి వాడిని నీవెదుర్కోగలవా? ఇక్కడ పాఠాంతరం కూడా ఉన్నది. దేవర సంయుక్త, దైవత సంయుక్త అని, అలాగే పాఠాంతరంలో దేవర సంయుక్త అని. దేవర అంటే మరిది అని అర్థం. మరిది అంటే లక్ష్మణుడు. ఇక్కడ సీతాదేవికి మరిది లక్ష్మణుడు. నా భర్త లక్ష్మణుని యొక్క బలంతో కూడినటువంటి వాడై ఉన్నాడు. రాముడే చాలా ప్రమాదకరమైనటువంటి వాడు, పరాక్రమవంతుడు. అంటే అగ్నికి వాయువు తోడైనట్లుగా లక్ష్మణుడు కూడా రాముడితో ఉన్నాడు. కావున అతడిని ఎదుర్కోవటం నీకు సాధ్యము కానే కాదు అని అంటూ, ఒకటి దైవబలంతో కూడినవాడు, రెండు దేవర బలం అంటే లక్ష్మణునితో కూడినటువంటి వాడు. ఆ బలాన్ని నీవు ఎదుర్కోగలవా? వీర్యమాశ్రిత్య శూన్యే దండకే వసతి. ఎంతో పరాక్రమవంతుడైనటువంటి నా భర్త శూన్యే, నిర్జనమైనటువంటి దండకే వసతి, దండకారణ్యంలో ఉంటున్నాడు. అది కూడా ధర్మము కోసం ఉంటున్నాడు తప్ప చేతకాక కాదు. కాబట్టి అడవిలో ఏదో వనవాసం చేస్తున్నాడు కదా, కాబట్టి ఏ బలము లేనివాడు అనుకుంటే అది నీ అవివేకం అవుతుంది. దైవ బలము, అదేవిధంగా లక్ష్మణుని యొక్క బలము, వీటితో కూడినటువంటి వాడు రామచంద్రుడు. అలాగా ఆయన దండకారణ్యంలో ఉన్నాడు. సతే దర్పం బలం వీర్యం ఉత్సేకంచ తథావిధం అపనేష్యతి గాత్రేభ్యః శరవర్షేణ సంయుగే. తాపసుడైనటువంటి జటాపలకలను ధరించినటువంటి రాముడు నన్నేం చేయగలడు అనుకుంటున్నావేమో, ఆ రాముడే బాణములను గనక ప్రయోగిస్తే సహా ఆ దైవబలము లక్ష్మణుడు తోడు కలిగినటువంటి ఆ రాముడు సంయుగే శరవర్షేణ, యుద్ధంలో బాణవర్షాన్ని కురిపించి తే గాత్రేభ్య, నీ శరీరము నుండి వేటినైతే బయటకు వెడలగక్కాలో, వేటినైతే నీ శరీరం నుండి పోగొట్టాలో వాటినన్నిటినీ పోగొడతాడు. అదేమిటండి, బాణాలు తగిలితే ప్రాణాలు పోతాయి అంతే కదా అని అంటే కేవలం ప్రాణాలే కాదు. ప్రాణాలు పోవటం కంటే ముందు ఆ రావణాసురుడి శరీరం నుండి దర్పము, అహంకారము, మదము ఇవన్నీ కూడా తొలగిపోవాలి. ఆ మాట చెబుతూ అంటున్నది, నీ శరీరము నుండి తే గాత్రేభ్య దర్పం, నీ మదము గర్వమును, బలం, నేను బలవంతుణ్ణి అని విర్రవేగుతున్నావు కదా, కాబట్టి ఆ అహంకారాన్ని మొత్తాన్ని కూడా పోగొట్టేస్తాడు. నీ బలం అనేది కూడా ఏమీ నీ శరీరంలో ఉండదు. వీర్యం, గొప్ప పరాక్రమవంతుడిగా అనుకుంటున్నావు కదా, కాబట్టి నీ పరాక్రమాన్ని కూడా తొలగించేస్తాడు. తథావిధం ఉత్సేకంచ, వీటితోటంటే నీ దర్పము, మదము, బలముతో వచ్చినటువంటి అహంకారం ఏదైతే ఉందో, మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం, ఇది ఆత్మవిశ్వాసం కాదు, అతి విశ్వాసం అనమాట అహంకారం. ఈ ఉత్సేకంచ, మితిమీరినటువంటి నీ ప్రవర్తన ఏదైతే ఉందో, దుష్ప్రవర్తన, దీనిని కూడా ఎవరిని లెక్క చేయనటువంటి తనం ఏదైతే ఉన్నదో, లెక్కలేని తనం, ఈ లక్షణాన్ని కూడా రాముడు తన బాణ వర్షముతోటి నీ శరీరము నుండి తొలగిస్తాడు. ఇవన్నీ గతించిన తర్వాత చివరికి నీ ప్రాణములు కూడా తీస్తాడు. అంటే ప్రాణములు పోయే ముందు ఇవన్నీ కూడా ముందు శరీరం నుండి బయటికి వెళతాయి.
ఇవి పోయిన తర్వాత అప్పుడు నీ ప్రాణాలు పోతాయి అంటూ యదా వినాశో భూతానాం దృశ్యతే కాలచోదితః తదా కార్యే ప్రమాద్యంతి నరాః కాలవశంగతాః. ఇటువంటి స్థితి కేవలం నీకు మాత్రమే కాదు, ఈ లోకంలో చాలామంది విధమైనటువంటి పోయే కాలం దాపురించినప్పుడు ఈ విధంగా నీలాగానే ప్రవర్తిస్తారు అని అంటూ భూతానాం యదా కాలచోదితః, ప్రాణులు ఎప్పుడైతే విధి చేత ప్రేరేపించబడతాయో వినాశ దృశ్యతే, ఎప్పుడైతే మరణానికి సమీపిస్తాయో అంటే పోయే కాలం దాపురించిందంటారు కదా, ఆ పరిస్థితి వస్తుందో తదా అప్పుడు నరాహ కాలవశంగతాః, మరి మనుష్యులు జీవులు ఆ కాలానికి ఆ విధికి వశమైనటువంటి వారై కార్యే ప్రమాద్యంతి, తాము చేసేటటువంటి పనులలో తప్పులు చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే తప్పుడు పనులు చేస్తూ నశించిపోతూ ఉంటారు. అలా నశించేటటువంటి కాలం దాపురించినప్పుడు వినాశకాలే విపరీత బుద్ధి అని అన్నట్లుగా ఆ వినాశకాలం దాపురించినప్పుడు వాళ్ళు ప్రమాద్యంతి, అప్రమత్తంగా ఉండకుండా, సావధానంగా ఉండకుండా, అనవధానంగా అవివేకంతో కార్యముల యందు తప్పులు చేస్తూ తప్పుడు కార్యములు చేస్తూ అలాగా నశించిపోతూ ఉంటారు. మాం ప్రధృష్య సతే కాలః ప్రాప్తోయం రాక్షసాధమా ఆత్మనో రాక్షసానాంచ వధాయాంతః పురస్య చ. ఇదిగో నేను చెప్పినటువంటి ఈ లోకన్యాయం ఏదైతే ఉన్నదో, వినాశకాలం వచ్చినప్పుడు ఈ విధంగా పనులు చేస్తారని, అదిగో అటువంటి వినాశకాలం నీకు వచ్చింది కాబట్టే నన్ను ఈ విధంగా అపహరించి తీసుకొచ్చావు. రాక్షసాధమా, రాక్షసులలో అధముడమైనటువంటి నీచుడమైనటువంటి ఓ రావణ, మాం ప్రధృష్య స్థితస్య, నన్ను అవమానించి నన్ను అపహరించి బలాత్కారంగా తీసుకువచ్చి ఉన్నటువంటి నీకు సోయం కాల, అదిగో నేను చెప్పినటువంటి వినాశకాలం నీకు దాపురించింది. కేవలం నీకే కాదు, స్వయం నష్ట పరాన్నాశయతి అని చెప్పినట్లుగా తాను నశించేటటువంటి వాడు తన పక్కవారిని కూడా, తనతో ఉన్న వారిని కూడా నశింపజేస్తాడట. ఏ విధంగా అయితే మునిగిపోయేవాడు, నదిలో మునిగిపోయేవాడు ఆ పక్కన వాడిని కూడా గట్టిగా పట్టుకుని వాడిని కూడా ఎలా ఉంచేస్తాడో, అలాగే నశించేటటువంటి నీవు రాక్షసానాం, నీతో ఉన్నటువంటి సకల రాక్షసులకు అంతఃపురస్యచ, ఈ లంకా నగరానికి కూడా వినాశనానికే, నువ్వు మరణానికి, నీ లంకా నగరము వినాశనానికి ఇది సమయం ఆసన్నమైనట్లే. నన్ను అపహరించావు అంటే నీకు వినాశకాలం దాపురించినట్లే అని అంటూ నశక్యా యజ్ఞ మధ్యస్థ వేదిశృగ్భాండమండిత ద్విజాతి మంత్రపూతా చ చండాలేనావమర్దితుం. రావణ, నన్ను ఇక్కడికి తీసుకొచ్చేశాను కాబట్టి నన్ను వశం చేసుకుంటాను అనుకుంటున్నావేమో. నీవు నన్ను రాముడి నుంచి దూరం చేసినా, నీ లంకా నగరానికి తీసుకువచ్చి నీ అంతఃపురంలో ఉంచినా సరే, ఇప్పుడు కాదు భవిష్యత్తులోనైనా సరే నీకు మాత్రం నేను వశము కాను అని అంటూ ఎలాగ అనే విషయాన్ని ఉదాహరణతో చెబుతున్నది. యజ్ఞమధ్యస్థ శృగ్భాండ మండిత ద్విజాతి మంత్రపూత వేది. యజ్ఞపురుషుని చేత విరాజిల్లుతూ ఉండేటటువంటిది, అంటే ఆ యజ్ఞంలో పరిపూతమైనటువంటిది. శృగ్భాండ మండిత, శృక్కు, స్రవం, అలాగే ఆజ్యపాత్ర, యజ్ఞ సంభారాలు ఏవైతే ఉన్నాయో ఆ యజ్ఞ సంభారాలన్నిటి చేత కూడా నింపబడి ఉన్న ఆ యజ్ఞ సంభారముల చేత ప్రకాశిస్తూ ఉన్నటువంటి, అంతేకాదు ద్విజాతి మంత్రపూత, బ్రాహ్మణోత్తములు ఆ యాజ్ఞిక బ్రహ్మను చదివేటటువంటి మంత్రముల చేత ఎంతో పవిత్రంగా ఉండేటటువంటి వేదిహి, యజ్ఞవేదిక. అంతే కదండి, యజ్ఞవేదిక మీద చక్కగా ఆ యజ్ఞగుండములు, అదేవిధంగా ఆహవనీయము, గారహపత్యము, దక్షిణాగ్నేనే త్రేతాగ్నులు, అదేవిధంగా ఆ యజ్ఞానికి కావలసినటువంటి సంభారములు, అలాగే బ్రహ్మలు, పురోహితులు మొదలైనటువంటి వారు, వీళ్ళందరూ యొక్క మంత్రములు, వీటన్నిటి చేత కూడా పరిపూతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి యజ్ఞవేదిక చండాలే నావమర్దితుం నశక్య. సంస్కారహీనుడైనటువంటి వాడు,
దుష్టుడైనటువంటి వాడు అటువంటి యజ్ఞవేదికను అధిష్ఠించడానికి ఏమాత్రమూ యోగ్యుడు కాదు. ఆ యజ్ఞవేదిక అటువంటి వాడికి స్వాధీనము కానే కాదు. అలాగే రామచంద్రమూర్తికి భార్యనైనటువంటి నన్ను నీవు వశము చేసుకోవటం నీ వల్ల కానే కాదు, అది నీకు సాధ్యము కానటువంటి పని అని అంటూ, తథాహం ధర్మ నిత్యస్య ధర్మపత్నీ పతివ్రత త్వయా స్పృష్టం న శక్యాస్మి రాక్షసాధమ పాపినా. ఏ విధంగా అయితే పవిత్రమైనటువంటి యజ్ఞవేదిక దుష్టుడైనటువంటి వాడికి, సంస్కారహీనుడికి వశము కాదో, అటువంటి వాడు ఆ యజ్ఞవేదికను అధిరోహించడానికి కూడా యోగ్యుడు కాడో, అలాగే ధర్మనిత్యస్య ఎల్లప్పుడూ కూడా ధర్మము యందే నిరతుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క ధర్మపత్ని అయినటువంటి పతివ్రత, పతి యందే మనస్సు కలిగినటువంటి నన్ను అహం పాపినాత్వయా, అటువంటి నేను పాపాత్ముడమైనటువంటి నీ చేత స్పృష్టం నశక్య, కనీసం స్పర్శించడానికి కూడా వీలు లేదు. అటువంటిది నన్ను నువ్వు వశం చేసుకుందామనుకుంటే అది కుదిరే పని కాదు, అది ఎప్పటిగా నీ కోరిక నెరవేరదు అని అంటూ, క్రీడంతి రాజహంసేన పద్మషండేషు నిత్యదా హంసీసా తృణషండస్థం కథం పశ్యేత మద్గుకం. రావణ, నిత్యదా ఎల్లప్పుడూ కూడా పద్మషండేషు రాజహంసేన క్రీడంతి హంసి, పద్మ సరోవరములలో రాజహంసలతోటి విహరించేటటువంటి ఆడ రాజహంస ఆ ఒడ్డున గడ్డిలో ఉన్నటువంటి నల్లనైనటువంటి నీటి కొంగను, తృణషండస్థం ఆ నీటి మధ్యలో గడ్డి మధ్యలో ఉన్నటువంటి మద్గుకం నీటి కాకిని కథం పశ్యేత కనీసం చూస్తుందా? రాజహంసలతో విహరించేటటువంటి ఆడరాజహంస దూరంగా గడ్డిలో ఉన్నటువంటి నీటి కాకిని రాజహంస చూస్తుందా? చూసి దాని దగ్గరికి వెళుతుందా? కనీసం దాన్ని పట్టించుకోదు. అలాగే రామచంద్రుని యొక్క ధర్మపత్ని అయినటువంటి నేను నిన్ను కనీసం చూడడానికి కూడా ఇష్టపడను, అటువంటిది నీకు వశం ఎలా అవుతాను అని చెప్పి సీతాదేవి రావణాసురుడితోటి ఖరాఖండిగా నిశ్చప్రచంగా చెబుతున్నది, నేను నీకు ఎట్టి పరిస్థితుల్లో వశము కాను అని చెప్పి. మరి అప్పుడు రావణాసురుడు ఏ విధంగా సీతాదేవిని ఆమె యొక్క శోకాన్ని తొలగించి ఎలా వశం చేసుకోవాలనుకున్నాడు, ఈ అంతఃపురము నుండి ఎక్కడకు ఆమెను పంపించాలనుకున్నాడు, ఈ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. యశ్చంద్రం నభసో భూమౌ పాతయేన్నాశయేతవా సాగరం శోషయేద్వాపి ససీతాం మోచయేదిహ గతాయుస్త్వం గతశ్రీకః గతసత్వో గతేంద్రియః లంకావైధవ్య సంయుక్తా త్వత్కృతేన భవిష్యతి నతే పాపమిదం కర్మ సుఖోదర్కం భవిష్యతి యాహం నీతా వినా భావం పతిపార్శ్వాత్వయా వనే సహి దైవత సంయుక్తః మమ భర్తా మహాద్యుతిః నిర్భయో వీర్యమాశ్రిత్య శూన్యే వసతి దండకే సతే దర్పం బలం వీర్యం ఉత్సేకంచ తథావిధం అపనేష్యతి గాత్రేభ్యః శరవర్షేణ సంయుగే యదా వినాశో భూతానాం దృశ్యతే కాలచోదితః తదా కార్యే ప్రమాద్యంతి నరాః కాలవశం గతాః మాం ప్రధృష్య సతే కాలః ప్రాప్తోయం రాక్షసాధమా ఆత్మనో రాక్షసానాంచ వధాయాంతః పురస్య చ న శక్యా యజ్ఞమధ్యస్థా వేదిశృగ్భాండమండితా ద్విజాతిమంత్రపూతా చ చండాలేనావమర్దితుం తథాహం ధర్మనిత్యస్య ధర్మపత్నీ పతివ్రతా త్వయా స్పృష్టం న శక్యాస్మి
రాక్షసాధమ పాపినా క్రీడంతీ రాజహంసేన పద్మషండేషు నిత్యదా హంసీసా తృణషండస్థం కథం పశ్యేత మద్గుకం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే షట్పంచాశే సర్గే 10 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.